2016లో మరి కార్పొరేటర్గా ఎందుకు పోటీ చేయలేకపోయారు? మళ్ళీ 2020లో నేను పోటీ చేస్తాను అని ఎందుకు వస్తున్నారు? 82లో పెడుతున్నామని చెప్పి అన్నగారు ఇది చేసినప్పుడు ఎన్టీఆర్ సినిమా చూసేవాళ్ళ మీరు? అంటే ఎక్కడెక్కడ వెళ్ళేవాళ్ళు? ఎలా ఉండేది అప్పుడు ఫీలింగ్? ఎన్టీఆర్ సినిమా అంటే ఇంకా అది మాకు ఫస్ట్ షోనే చూడాలి మేము. కథానాయకుడు సినిమా శోభనా టాకీస్లో అప్పుడు నా భుజం మీద చేసాడు. నేను చిన్న కుర్రోడ్నే. టీడీపీ పరంగా కుకుడుపల్లి కాన్స్టిట్యున్సీ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నేను టికెట్ అడిగాను ఎమ్మెల్యే కోసం. అడిగినప్పుడు దాని తర్వాత సుహాసిని మేడంని తీసుకొచ్చి 2014లో మీరు మాధవరం కృష్ణారావు గారిని ఎమ్మెల్యే గెలుపుకోవడం జరిగింది కుక్కడపల్లిలో. అప్పుడు ఎలా ఉన్న మీ సహకారం? మరి తను టీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత మీ సంబంధాలు ఎలా కొనసాగాయి? కృష్ణారావు అనే వ్యక్తి అన్యాయం జరుగుతుంది అంటే అంతకుముందు ఒకసారి కూడా జరిగింది అతనికి. ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేశాము. ఒక 5 రూపాయల భోజనం అనేది ఏదైతే ఉందో 2009లో గెలిచినటువంటి కార్పొరేటర్లు అటు కాంగ్రెస్ అయితేనేమి ఇటు తెలుగుదేశం వాళ్ళకి దాదాపు అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని గెలిచారు. మీరెందుకు అటువైపు అడుగులు వేయలేకపోయారు? మీరు గెలిచారు అప్పుడు? ఇచ్చారు. స్పీకరు రత్నగర్ డివిజన్లో కౌన్సిలర్గా కార్పొరేటర్గా చేశారు. డెవలప్మెంట్ మీరు చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ అనిపించట్లేదా?